50-60% యూత్ మొత్తం హాస్టల్స్లోనే ఉంటుంది. వాళ్ళ జిమ్కి ఎంత డెడికేషన్ ఉంటుందంటే రెగ్యులర్గా పోతారు, దాన్ని మెచ్చుకోవాలి. కానీ డయట్ విషయంలోనే వాళ్ళ హాస్టల్స్లో ఫుడ్ సరిగ్గా ఉండదని చాలామంది చెప్తారు. ప్రోటీన్ సోర్స్ అసలు ఏందో కూడా తెలియదు. ఈ వీడియోలో మనం ఏం సోది లేకుండా డైరెక్ట్గా సింపుల్ ప్రోటీన్ సోర్సెస్ మాట్లాడదాం, అది కూడా మీ బడ్జెట్లో ఉండేటట్టు. సో మన ఫస్ట్ నా బుక్లో నేను రాసుకున్న ఈజీగా ఉంటుందని. సో చలో అయితే మీరు కూడా పెన్ పేపర్ రెడీగా పెట్టుకోండి, చెప్పినట్టు అలా రాసుకోండి లేదా స్క్రీన్ షాట్ కొట్టండి. మీకు ఫస్ట్ అసలు మీకు ఇది ఉంటుందని కూడా తెలీదు. కోకో పౌడర్ కోసం కోకో పౌడర్లో మీరు 100 గ్రామ్స్ నార్మల్గా కంటెంట్ తీసుకుంటే దాంట్లో మీకు 20 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. ఇప్పుడు ఒకటేసారి 100 తినలేం, కానీ మీరు రెగ్యులర్గా మీరు తాగే ఓట్స్లలో కానీ మిల్క్ షేక్లో కానీ వేసుకుంటే మీకు టేస్ట్ ఉంటుంది, మంచి కలర్ ఉంటుంది, ఒక రిచ్ లుక్ కూడా కనిపిస్తుంది. ఫస్ట్ కోకో పౌడర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి చీజ్ స్లైస్లో మీకు హై క్యాలరీస్ ఉంటుంది, కానీ ప్రోటీన్ 25 గ్రామ్స్ ఉంటుంది. చీజ్ని మోస్ట్లీ అసలు వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు యూస్ చేయండి, వెయిట్ లాస్ అవ్వాలి కూడా యూస్ చేసుకోవచ్చు, కానీ దాని క్వాంటిటీ మీ వేరే ఫుడ్ కూడా బ్యాలెన్స్ చేసుకోండి. చీజ్ని మీరు డైరెక్ట్ బ్రెడ్ మీద పెట్టుకొని తినవచ్చు. ఒక రెసిపీ చెప్తా. వీట్ బ్రెడ్ తీసుకోండి, దానిపైన ఈ చీజ్ స్లైస్ వేసేసి రెడ్ చిల్లీ ఫ్లెక్స్ ఉంటాయి చూడు, అవి వేసేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్కి బెస్ట్. నెక్స్ట్ వచ్చేసి గ్రీక్ యోగర్ట్. మన రత్నదీప్లో సూపర్ మార్కెట్లలో ఈజీగా దొరుకుతుంది. ఇంతనే డబ్బు ఉంటుంది, 10-15 గ్రామ్స్ మీకు ప్రోటీన్ ఈజీగా వస్తుంది. సో అది మీరు ఈవినింగ్ టైంలో తీసుకోవచ్చు, లేదా మీరు తినేటప్పుడు లంచ్లో పక్కన పెట్టుకొని తినవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్ప్రౌట్స్లో మీరు ఏమేమి వెరైటీస్ తీసుకోవచ్చు. పీనట్స్, మూంగ్ దాల్ తీసుకోవచ్చు, రాజ్మా తీసుకోవచ్చు, చోలే తీసుకోవచ్చు. అవన్నీ ఒక కప్లో వేసుకున్న తర్వాత ఒక 50 గ్రామ్స్ కర్డ్ వేసేసి మిక్స్ చేసుకొని తినండి. బెస్ట్ ఫర్ బ్రేక్ఫాస్ట్. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది బాగుంటుంది. వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇది తిన్నారనుకో వాళ్ళకి ఆకలి చచ్చిపోతుంది. హై ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇంకా స్లో డైజెషన్, మీకు ఆకలి అవ్వదు. సో మీకు నెక్స్ట్ సోర్స్ చెప్పే ముందు ఒక సీక్రెట్ టిప్ చెప్పాలి. ఏంటంటే చాలామంది హాస్టల్లో ఉన్న వాళ్ళు మన హాస్టల్లో తినడం కంటే బయట తినడం ప్రిఫర్ చేస్తారు. తినండి, ఏం ప్రాబ్లం లేదు. మంచి హైజీన్ ప్లేస్ చూసుకోండి, చాలా ఉన్నాయి. హెల్తీగా ఉన్న హోటల్ రెస్టారెంట్ని తీసుకొని వెళ్ళండి. అక్కడ మీరు ఏ ఫుడ్ అయితే తింటున్నారు చూడండి, అది మ్యాటర్స్. దాన్ని మీరు కరెక్ట్గా చూస్ చేసుకోవాలి. ఏదంటే లైక్ మోస్ట్లీ అయితే చైనీస్ ఫుడ్ అవాయిడ్ చేయండి, ఎందుకంటే అది హాఫ్ బాయిల్ ఉంటుంది, దాంట్లో వేసే మసాలాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. బిర్యానీ అన్న బెస్ట్, కానీ ఈ చైనీస్ ఐటమ్స్ అయితే చాలా కొద్దిగా దూరమే పెట్టండి, సరేనా? ఇప్పుడు మీరు బిర్యానీ తినాలనుకున్నారనుకో, దాంట్లో చికెన్ మీరు ఎక్కువ తినాలి, రైస్ అనేది తగ్గించండి. ఆ మిగతా రైస్ కావాలంటే ఎవరైతే మీ దోస్తులు ఉన్నారో వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటున్న చూడు, వాడికి రైస్ ఇవ్వండి. నువ్వు కొద్దిగా తీసుకో, చికెన్ ఎక్కువ తీసుకో. దమ్ చికెన్ ఉంటుంది కాబట్టి దానికి మసాలా ఎక్కువ ఉండదు, ఆయిల్ ఎక్కువ ఉండదు, అలా మంచిగా తీసుకోవచ్చు. లేదా గ్రిల్డ్ లేదా కబాబ్స్ ఉంటాయి చూడండి, అవి ప్రిఫర్ చేయండి. డైలీ కాదు, చెప్పాను కదా అని రోజు వేసుకొని తినకండి, ఓకే? ఎంతైనా అది బయటి ఫుడ్ కాబట్టి మీకు ఎప్పుడైతే వీక్లీ ట్వైస్ అన్నా వన్స్ అన్నా అలా ప్రిఫర్ చేయండి. సో మన నెక్స్ట్ వచ్చేసి పీనట్ బటర్ చాలా మందికి తెలుసు, నువ్వు ఆల్రెడీ వాడుతుండవచ్చు. దాంట్లో నీకు ఒక 100 గ్రామ్స్లో 25 గ్రామ్స్ ఉంటుంది ప్రోటీన్. ఈ లెక్కలన్నీ ఎగ్జాక్ట్ ఉంటాయో మనం చెప్పలేం, నీకు జస్ట్ తెలవాలని చెప్తున్నాను. ఒక 2 స్పూన్స్ బ్రెడ్కి పెట్టుకో, 2 స్పూన్స్ లేదా ఓట్స్లో వేసుకో, నీకు నచ్చినట్టు తిను. నెక్స్ట్ వచ్చేసి శనగలు, పొట్టు శనగలు ఉంటాయి చూడు, బ్లాక్ బయటికి లోపల ఎల్లో, అవి 19 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది 100 గ్రామ్స్లో. సో ఇది చాలామంది పౌడర్ చేసుకుంది, సత్తు పౌడర్ అని చాలా ఫేమస్ అయింది, తెలుసు కదా? సత్తు పౌడర్ లాంటిది. దాన్ని మీరు మిల్క్లో బ్లెండ్ చేసుకొని పౌడరు ఒక బనానా ఒక మిల్క్ వేసుకొని తాగొచ్చు. లేకపోతే ఈవినింగ్ టైంలో మంచిగా ఓన్లీ కొద్దిగా ఆనియన్, కొద్దిగా టొమాటో వేసుకొని ఒక చాట్ లాగా చేసుకొని కూడా తినొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఓట్స్, హై ప్రోటీన్ ఓట్స్ మీరు చాలా దొరుకుతున్నాయి కదా, అవి కొద్దిగా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. అంతా లేకుండా సింపుల్గా సఫోలా ఓట్స్ని ప్రిఫర్ చేయండి. ఇదేం బ్రాండింగ్ అని కాదు, కానీ నేను పర్సనల్గా అదే వాడతా. ఎక్కువ రేట్ ఉండదు, కరెక్ట్గా ఉంటుంది, క్వాంటిటీస్ వైజ్ సింపుల్గా ఉంటుంది. ప్రోటీన్ కూడా ఒక 13-17 గ్రామ్స్ అయితే పక్కా వస్తుంది ఒక 100 గ్రామ్స్లో. నెక్స్ట్ వచ్చేసి సింపుల్గా ఎగ్స్. ఈ ఎగ్స్ అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు చాలామందికి తెలుసు ఎగ్స్ ఏం తీసుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో, లేకపోతే వర్కౌట్ తర్వాత 2, నైట్ 2. సింపుల్గా ఇలా 2తో స్టార్ట్ చేయండి, ఒకటేసారి 5-6 అనేది తినకండి. తెలుసు మనకు సోర్స్ అనేది తక్కువ ఉంది, ప్రోటీన్ సోర్స్. హెల్దీ ఫుడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది హాస్టల్స్లలో, నాకు తెలుసు. చాలామంది నా క్లయింట్స్ కూడా అదే చెప్తారు, ఫుడ్ ప్రాబ్లం ఉంది అని. సో వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరిగింది. సో సింపుల్గా ఈ 8-9 ఐటమ్స్ నేను చెప్పాను ప్రోటీన్ సోర్స్ కోసం. నీ లిస్ట్లో ఉంటే బెస్ట్, లేకపోతే యాడ్ చేసుకో.
ఎప్పుడు ఎలా ప్లాన్ చేయాలో డౌట్స్ వస్తే కమెంట్ సెక్షన్లో అడుగు, నేను విదిన్ 2-3 అవర్స్లోనే నీకు రిప్లై ఇస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి. సో హాస్టల్ విధంగా అయితే మీకు పర్ఫెక్ట్గా వర్కౌట్స్ చెప్తాను. డయట్ కూడా మనం మెల్లమెల్లగా సెట్ చేద్దాం. నేను పర్సనల్గా క్యాలరీస్ కౌంట్ చేయట్లేదు. ఒక సిరీస్ మనం చేస్తున్నాం, నో క్యాలరీ బల్క్ అని. 60 డేస్ వరకు క్యాలరీస్ కౌంట్ చేయకుండా చేస్తున్నాం. సో దాంట్లో కూడా క్యాలరీస్ కౌంట్ ఎవరైతే చేయరో వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది. క్వాంటిటీ బేస్లో ఎలా చేయాలో ఇంకొక వీడియో కూడా చేశాను, అది చూసేసేయండి, డిస్క్రిప్షన్లో పెట్టాను. సో సరే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే రెగ్యులర్గా మనకు బాండ్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది, ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు. సో సరే, మళ్ళీ రక్ విశ్వాస్ తు హై శివ్ కా దాస్. నమస్తే.